సమస్త కార్యాలు నిర్విఘ్నంగా జరగటానికి ముందుగా వినాయకుడిని పూజిస్తాము. ఏ పూజ, వ్రతం లేదా శుభకార్యం ప్రారంభించినా మొదట పసుపు గణపతి పూజ చేయటం మన సంప్రదాయం. పసుపు గణపతి పూజ వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు బ్రహ్మ వరాలతో లోకాలను బాధించారు. వారి బాధలు భరించలేక దేవతలు శివుణ్ణి ప్రార్థించగా ఆయన వారిని రక్షించటానికి అభయమిస్తారు. పరమేశ్వరుడు తన వాహనమైన నందిని 3 నగరాలను తన కొమ్ములపై ఎత్తి పట్టుకోమని ఆదేశించారు. శివుడు ఆ నగరాలతో సహా త్రిపురాసులను సంహరిస్తారు. ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది. ఆ కొమ్ము పోయినందుకు నంది దిక్కిస్తూ ఉండగా గణపతి దాన్ని వెతికి తీసుకుని వస్తారు. నంది ఆనందాన్ని చూసిన పరమేశ్వరుడు, నంది, నీ పసుపు కొమ్ము పడిన చోట మొలిచిన పసుపు కొమ్ములతోనే తయారు చేసిన పసుపు గణపతిని ఏ పూజకైనా మొదట పూజలో ఉపయోగించాలి అని చెప్పారట. ఆ రోజు నుంచి పసుపు గణపతి పూజ ప్రారంభమైంది. అందుకే గణపతి ఆదిదేవుడిగా, ప్రథమ పూజ్యుడిగా మారారు. ఇక వినాయకుడి ఆరాధనలో ముఖ్యమైన విశేషాలేమిటో తెలుసుకుందాం. వినాయకుడి పూజలో మనం చేయవలసింది అతి ముఖ్యమైన పని మనసు పెట్టి స్వామివారి ముందు కూర్చుని ధ్యానం చేయటం. గణపతి స్థిరంగా కూర్చునే వారిని ఇష్టపడతారు. అందుకే పూజలో స్వామివారిని ఉద్దేశించి స్థిరోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు అని ప్రార్థిస్తాం. నిత్య జీవితంలో గజానుని ముందు కూర్చుని ధ్యానం చేయటం వల్ల మనసు ఏకాగ్రతతో ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరిగి ప్రతి విషయం త్వరగా అర్థమవుతుంది. వినాయకుడిని పూర్తి భక్తితో ఆరాధిస్తే ఆయన తప్పకుండా పిలిస్తే పలికే దైవం అవుతారు.